హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. నేను మీ సుధాకృష్ణ. టుడేస్ వీడియో వచ్చేసి దివాళీ షాపింగ్ అనమాట. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఫస్ట్ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ వీడియో అయితే మొత్తంగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఏదైతే కలెక్షన్స్ ఉన్నాయో నేను జిఆర్టీకి వచ్చాము. సో మొత్తం కలెక్షన్స్ అయితే ఇక్కడ నేను మీకు షో చేస్తున్నాను. సో నేనేం తీసుకున్నాను దివాళీకి, యాక్చువల్గా ప్రతి దివాళీకి ఏదో ఒక చిన్న గోల్డ్ ఐటమ్ అయితే తీసుకుంటాను, చిన్నదైనా పెద్దదైనా అప్పుడున్న కండిషన్ పట్టించి. సో దుబాయ్ నుంచి తీసుకుంటూ వస్తున్నాను. అలాగే సో నా ఫస్ట్ వడ్డానం కూడా నేను దుబాయ్లో తీసుకున్నాను, అది దివాళీకి. సో దివాళీకి నాకు ఫస్ట్ వడ్డానం వచ్చిందనమాట. సో అంతే, అది గైస్. అండ్ ఇక్కడ నేను ఏం తీసుకున్నాను అనేది ఇక్కడ నేను మీకు షో చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే కలెక్షన్ నేనైతే డైమండ్ కలెక్షన్కి వచ్చేసాను. డైమండ్, అన్కట్ డైమండ్, రూబీ, ఎమరాల్డ్, పొల్కి జ్యువెలరీ, స్టోన్ జ్యువెలరీకి వచ్చేసాను అనమాట. ఇక్కడ నేను డైమండ్ తీసుకుందాము, అన్కట్ తీసుకుందామని అనుకుంటున్నా. రూబీ జ్యువెలరీకి నాకు మొత్తం సెట్ ఉందనమాట. సెట్ అంటే ఏంటంటే నాకు నెక్లెస్, టిక్కా, ఇయర్ రింగ్స్, ఒక బ్యాంగిల్, ఒక రింగ్ నేను ఇలా పెట్టుకుంటాను. నాకు మోస్ట్లీ ఒక సెట్ ఉండేట్టుగా అనమాట. అలాగే ఎమరాల్డ్ వచ్చేసరికి నాకు ఒక పెండెంట్, ఇయర్ రింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఎమరాల్డ్ జ్యువెలరీ ఫుల్ సెట్ నెక్లెస్ కానీ అలా ఎమరాల్డ్ లేదనమాట. అలాగే కుందన్ లేదు, పొల్కి లేదు. ఇవన్నీ మా ఆయనకు చెప్తున్నాను నేను త్రూ దిస్ వీడియో. ఓకే, ఎనీవే. అండ్ ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఇది డైమండ్ 2 లైన్ సెట్, సింగిల్ లైన్ సెట్ చాలా చాలా బాగుంటుందండి. నేను అనుకుంటున్నా పిల్లలిద్దరికి తీసుకుందామని. స్టడ్స్తో పాటు సింగిల్ డైమండ్ సెట్, అలాగా మిడిల్ పెద్దగా వస్తూ అలా చిన్నగా వెళ్తాయి అనమాట. అది ఉంది కదా డబుల్ సెట్, అది కూడా బాగుంది, బట్ చాలా కాస్ట్ పడుతుంది. అండ్ ఇక్కడ అంజి ఉంగరాలు చూస్తున్నాను నేను, అవి కూడా డైమండ్లో A to Z డైమండ్లో కలెక్షన్. స్పెషల్లీ అంటే జిఆర్టీ కోసం చెప్పాలి, ఎక్కువ కలెక్షన్ ఉంటుంది. నేను మా తమ్ముడి పెళ్లి సెట్స్ అన్నీ కూడా నేను జిఆర్టీ నుంచే తీసుకున్నాను. అలాగే మాకు జడగంటలు కావాలన్నా కూడా దుబాయ్లో తిరిగాము, ఇండియాలో అన్ని జ్యువెలరీ షాప్స్ అప్పట్లో తిరిగాము, అప్పుడు జిఆర్టీలోనే జడగంటలు దొరికాయి. అండ్ ఇక్కడ అన్కట్ చూడండి, డైమండ్ ఎంత బాగా మెరుస్తుంది. అండ్ నెక్లెసెస్ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీతో ఉన్నాయి, అన్నీ కూడా ఇలా పట్టుకుంటే మడత పడుతుంది చూసారా, అంత ఫ్లెక్సిబిలిటీతో ఉన్నాయి. డైమండ్ కంటే ఎందుకో నాకు అన్కట్ డైమండ్ నచ్చుతుందండి బాగా. అన్కట్ డైమండ్ మంచి షైన్ ఉంటుంది, నైట్ ఫంక్షన్స్ లైటింగ్లో కూడా మంచి ఎలివేషన్ అనేది ఉంటుంది అన్కట్ డైమండ్స్. అండ్ సేమ్ నెక్లెస్ నాది కూడా, బట్ ఇది కొంచెం పెద్దది, అది చిన్న నెక్లెస్ అనమాట. సో నేను ఇక్కడ అన్కట్ టిక్కాకమ్ లాకెట్, అలాగే డైమండ్ టిక్కాకమ్ లాకెట్ చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నా ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే స్పెషల్లీ వంకీస్ అండ్ వడ్డానాలు ఉంటాయన్నమాట. నాకు చాలా చాలా బాగాలేదండి, అస్సలు బాగాలేదు. గొంతు ఈవెన్ ఫీవర్ వచ్చింది, కఫ్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ లక్ష్మీ రూప్ వచ్చేసింది, ఇగ్నోర్ చేయండి, నేను బాగా అలసిపోతున్నా కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. మధ్య మధ్యలో హోల్డ్ చేసి ఇస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ లక్ష్మీ రూప్ ఎంత బాగుందండి, 39 గ్రామ్స్ ఉందండి ఈ లక్ష్మీ రూపు. మనం ఏంటంటే కలసంకి కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నాకైతే కలసం చెంపు మీద ఉందండి, అష్టలక్ష్మి కలస చెంపు మీద లైక్ చేయించుకోవాలని చెప్పి గోల్డ్ది, దానికోసం చూస్తున్నాను. ఎప్పటికైనా కాదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ I will make that, I will achieve that of course. సో మా ఆయన చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు. కన్నా వింటున్నావు కదా, యా. సో అలాగే నాకు దాని మీద ఉంది. అండ్ ఇక్కడ జిఆర్టీలోనే నేను ఒక పూజా సెట్ చూశాను, లైక్ ఉద్దరిని, పంచపాత్ర, ప్లేట్, ఆల్ సెట్ అనమాట, 2 దియాస్. అండ్ ఇక్కడ మన ఫేవరెట్ వడ్డానం వచ్చేసింది. నేను ఇది తీమని చెప్పాను. ఇదేంటంటే ఇది కుందన్ వేసింది చూడండి అక్కడ. సో ఆ కుందన్ అలాగా ప్లెయిన్, నేను ముందు వడ్డానం కోసం చెప్పేస్తాను, తర్వాత ఈ చోకర్ కోసం చెప్తాను. చోకర్ చాలా బాగా నచ్చింది, అందుకనే చెప్పి ఈ చోకర్ వేసుకొని చూస్తున్నాను. ఇప్పుడు నేను చూస్తుంది అంతా చెప్పాను కదా మీకు, స్టోన్ జ్యువెలరీ. ఇది కూడా అన్కట్ డైమండ్, అన్కట్ అండ్ రూబీస్ ఉన్నాయన్నమాట. సో అది చాలా చాలా బాగా నచ్చింది నాకు, ఎందుకో ఇది బాగా షైన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నారు కదా, అది వచ్చేసి బ్లాక్ బీడ్స్. నేను ఆ వడ్డానం కోసం నేను చెప్తాను మళ్ళీ. ఇది బ్లాక్ బీడ్స్, ఇవి బ్లాక్ బీడ్స్ కాదండి, బ్లాక్ డైమండ్స్ అంట. సో బ్లాక్ డైమండ్స్ ఫస్ట్ టైం వింటున్నాను నేను. అవి నేను మెడలో వేసుకొని చూసినా నాకు అంత ఎలివేషన్ కనిపించలేదు, ఏమో అంత విజిబిలిటీలా అనిపించలేదు, డైమండ్ లాగా అసలు అనిపించలేదు. అవి డైమండ్స్ అంట. ఆవిడ చెప్తున్నారు ఇప్పుడు ట్రెండ్ అండి ఇది, ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. అఫ్ కోర్స్ షాప్ వాళ్ళు అలాగే చెప్తారు, బట్ మనకి ఏది నచ్చితే అదే కదా తీసుకుంటాం. సో ఇది నేను చూస్తున్నాను, మీకు కూడా చూస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమైనా షైన్ కనబడుతుందా లిటిల్. సో తర్వాత నేను అడిగాను బ్లాక్ బీడ్సా, కాదు బ్లాక్ డైమండ్స్. అది క్యారెట్ లెక్కే ప్రైస్ వేస్తారంట, ఒక క్యారెట్ 2700 అంట బ్లాక్ డైమండ్స్. సో అది గోల్డ్తో చేశారనమాట. సో అది నేను వేసుకొని చూశాను, ఆవిడ చెప్తున్నారు ఆ పీస్ అలాగా 70,000 పడుతుంది. అది జస్ట్ అది, దానికి ఏంటంటే మనం డైమండ్ పెండెంట్ కానీ, గోల్డ్ పెండెంట్ కానీ, సింగిల్ డ్రాప్ ఏదైనా స్టోన్ కానీ ఏదైనా వేసుకున్నా బాగుంటుంది అని చెప్పి, నాకు ఎందుకో పిల్లలు కూడా అసలు అది గోల్డ్లా కూడా అనిపించట్లేదు, ఇంకా డైమండ్ అంటున్నావు నువ్వు అన్నారు. సో అందుకని ఎందుకో తీసుకోలేదు. చిన్ను ఉండుంటే తీసుకునుందరేమో అనిపించింది, ఎందుకంటే చిన్నుకి ఇలాంటివి నచ్చుతాయి. అండ్ ఈ సెట్ చిన్నుకు నచ్చిందని నేను తీసా, అంటే ఆయనకి నచ్చుతుంది, ఆయన విజిబిలిటీలో ఆయన విజన్తో నేను చూసా. సో ఆయనకి నచ్చుతుందని తీసా. ఇది వచ్చేసి 7 lakhs.
సో ఇది కూడా అన్కట్ డైమండ్, మధ్యలో ఎమరాల్డ్ ఉంది కదా పెద్దది, అది సెమీ ప్రీసియస్. సో ఫుల్ ఎమరాల్డ్ కాదు, ఒరిజినల్ ఎమరాల్డ్ కాదు, సెమీ ప్రీసియస్ అంట. సో అది సెమీ ఎమరాల్డ్ అంటారు. సో అదేంటంటే పెద్దగా వచ్చింది, మంచి లుక్ వచ్చిందండి, షైన్ సూపర్గా వస్తుంది. 7 lakhs అన్నారు ఆవిడ. సో ఇది కూడా క్యారెట్స్ లెక్క వేస్తారు. ఓకే, వాళ్ళు ఏమైనా మనం బార్గెయిన్ చేసి అంతా చేస్తే ఒక 6 lakh వరకు వస్తుంది ఇది. సో ఇయర్ రింగ్స్ కూడా ఇగ్నోర్ చేయండి, నా వాయిస్ అలసిపోతుంది. సో నేను మళ్ళీ మధ్యలో స్టాప్ చేస్తూ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఈ సెట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. మా అమ్మ అన్నారు, సో ముందు అవన్నీ మనం చూడకపోయి ఉంటే, నేనేం తీసుకున్నానో రివీల్ చేయలేదు కదా, చూడకపోయి ఉంటే రివీల్ చేస్తాను, వెయిట్ చేయండి ప్లీజ్, ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ సెట్ మా అమ్మ అన్నారనమాట, ముందు చూసుంటే తీసుకుండే వాళ్ళము అని. ఎండ్ వరకు అన్నాను కదా గైస్, ఇక్కడే రివీల్ అయిపోతుంది నేను ఏం తీసుకున్నానో. సో చూడండి, ఏంటంటే పెండెంట్ కమ్ డైమండ్ టిక్కా, అలాగే పెండెంట్ కమ్ అన్కట్ డైమండ్ పెండెంట్ కమ్ టిక్కా. నాకు టిక్కాస్ లేవన్నమాట రెండింటికి, సో టిక్కాస్ తీసుకున్నాను. అలాగే ఈ మధ్య నట్స్ కొంచెం ట్రెండ్ అవుతున్నాయి, ఫ్యాషన్ అవుతున్నాయి కాబట్టి నత్ తీసుకున్నాను, అది కూడా డైమండ్ లో. ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర 3 నత్తులు అయ్యాయి అనమాట. సో డైమండ్ లో తీసేసుకున్నాను అండ్ అన్కట్ తీసుకోవాలి. సో పొలికి కుందన్ అంటే నా దగ్గర జ్యువెలరీలే లేదు. ఎమరాల్డ్ అండ్ రూబీ అంటే మనకు ఆల్రెడీ గోల్డ్ నత్తుల్లో వస్తాయన్నమాట ఆల్రెడీ, ఎందుకంటే అవి లేకపోతే వాటికి లుక్ ఉండదు, పర్ల్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు డైమండ్ అయితే తీసేసుకున్నాను ఫైనల్లీ గైస్. ఇవి నేను తీసుకున్న 3 ఆర్నమెంట్స్. అయితే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, నేను తీసుకున్న డైమండ్ బ్రేస్లెట్ కి, నెక్లెస్ కి అండ్ ఇయర్ రింగ్స్ కి మూడింటికి స్టోన్ చేంజ్ ఉంటాయన్నమాట, బ్లూ కలర్, ఎమరాల్డ్ అండ్ రూబీ. సో అలాగే ఇక్కడ దీనికి కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. బ్లూ కలర్ లేదు, బ్లూ కలర్ ఆర్డర్ పెట్టమని చెప్పాను నేను. అండ్ ఎమరాల్డ్ వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్లో తయారవుతుంది, డైమండ్ వచ్చేసి 18 క్యారెట్ గోల్డ్లో తయారవుతుంది. అంటే మనకి డైమండ్ ప్రైస్ వేసినప్పుడు 18 క్యారెట్ గోల్డ్ రేట్ వేస్తూ డైమండ్ కాస్ట్ వేస్తారనమాట. డైమండ్ క్యారెట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అన్కట్ కొంచెం తక్కువ ఉంటుంది. అది అన్కట్ అంటే కట్ అవ్వకుండా ఉన్న డైమండ్ అనమాట. సో ట్రెండ్ని ఫాలో అవుతూ వెళ్ళడం, యాజ్ వెల్ యాజ్ అందరూ తీసుకున్నప్పుడు మనం కూడా వేసుకుంటే బాగుంటుందని వేసుకోవడం. అలాగే గోల్డ్ కాబట్టి ఆబ్వియస్లీ లేడీస్కి గోల్డ్ ఇష్టం ఉంటుంది కాబట్టి గోల్డ్ తీసుకోవడం. అండ్ ఇక్కడ నాకు 25 grams సిల్వర్ ఇస్తున్నారు. ఇది ఏంటంటే ఆ బిజినెస్ టాక్టిక్స్ అని చెప్పచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ కాంప్లిమెంటరీ కూడా. సో ఆ బిజినెస్ టాక్టిక్స్ ఏంటంటే వాళ్ళు కిందన సిల్వర్ జ్యువెలరీ పెట్టారు, యాజ్ వెల్ యాజ్ సిల్వర్ కలెక్షన్ ఉంది, లైక్ సిల్వర్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, అలాగే సిల్వర్ థింగ్స్ ఉన్నాయి అనమాట. సో అది కొనుక్కోవడానికి వాళ్ళ టాక్టిక్స్, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు కూడా చూస్తుంటారేమో ఈ వీడియో, ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ అని చెప్పారు, వాళ్ళు యూట్యూబ్ చేస్తున్నారని అడిగారు కాబట్టి మేబీ చూసినా. ఆఫ్ కోర్స్ అందరం కామన్ గా బిజినెస్ కి ఇలాంటి ట్రిక్స్ ఫాలో అవుతూ ఉండాలి. అయితే ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ చూడడానికి వచ్చేస్తున్నాము. సిల్వర్ జ్యువెలరీ మీద నాకు అంత తీసుకోవాలని లేదు, ఎందుకంటే ఎంత గోల్డ్ నేను జ్యువెలరీ తీసుకుంటాను. సో సిల్వర్ అనుకుని గోల్డ్ అనుకుని సిల్వర్ ఎక్కడెక్కడ పెట్టేశాను అనుకోండి, ఎందుకు వచ్చిందని మా అమ్మతో అంటున్నాను అనమాట. అందుకని నేను సిల్వర్ జ్యువెలరీ అయితే నేను ఒక్కటి కూడా లేదు అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ వడ్డానాలు కూడా అమ్ముతున్నారండి, కిందకి వెళ్తున్నాం కదా చూపిస్తాను నేను. ఇంతవరకు నేను ఒక్క సిల్వర్ జ్యువెలరీ కూడా నా దగ్గర లేదండి, ఏవో ఇయర్ రింగ్స్ ఉన్నట్టు ఉన్నాయి అంతే. సిల్వర్ జ్యువెలరీ ఇంతవరకు నేను కొనుక్కోలే. అండ్ ఇక్కడ చెస్ బోర్డ్ చూడండి, 1,46,000 చెస్ బోర్డ్ సిల్వర్తో. వావ్, సిల్వర్ ఇటుపక్క ఉండేది గోల్డ్ కోటింగ్ ఉన్న సిల్వర్, అటుపక్క సిల్వర్. ఇక్కడ జ్యువెలరీ ఉందండి, నక్షి జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, ఎన్ని ఉన్నాయో అండి బాబు. ఈవెన్ గోల్డ్ లాగే అసలు పిల్లలు నేను మాట్లాడుకుంటున్నాం, ఎందుకు అసలు గోల్డ్ సేమ్ ఉంది, అసలు చూడడానికి అసలు గోల్డ్ డిఫరెన్షియేషన్ అసలు తెలియట్లేదు. ఇంత బాగుంది, సిల్వర్ అని చెప్తున్నారు. అఫ్ కోర్స్ అందులో ఎంత పర్సెంటేజ్ సిల్వర్ ఉంటుందో మనకు తెలీదు. ఏమోనండి, అసలు జ్యువెలరీ చూస్తే కళ్ళు తిరిగేసాయి అసలు. ఇంక ఈవెన్ వాళ్ళే పైన గోల్డ్ జ్యువెలరీ అమ్ముతున్నారు, డైమండ్ జ్యువెలరీ అమ్ముతున్నారు, వాళ్ళే కింద వచ్చి సిల్వర్ జ్యువెలరీ అమ్ముతున్నారు. అసలు ఏమనాలో నాకు కొంతసేపు అర్థం కాలే. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. అష్టలక్ష్మిలతో ఆవు అనమాట. అది 7 లక్షలు కాదండి, 14,56,000 ఎంతో, 14 lakhs. సో పక్కన దియాస్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఈచ్ వన్ 7,40,000 some చేంజ్. సో గాడ్ చాలా చాలా బాగా నచ్చినాయి నాకైతే అవి. అంటే అలాగే ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో, ఎంట్రన్స్లో పెట్టుకున్న ఎంత శుభంగా ఉంటుందో, అష్టలక్ష్మిలతో ఆవు మన ఇంటి ముందు ఉన్నట్టు. సో చాలా బాగా అనిపించింది. బట్ ఎన్ని చూస్తే అన్ని కొనలేము కదా. ఓకే, సో గైస్ ఇక్కడైతే మేము సిల్వర్ కొనడానికి వచ్చేసాం. సో సిల్వర్ ఏం తీసుకుంటున్నాము ఏంటి అనేది ఇక్కడ చూసేయండి. సో 25 grams వాళ్ళు ఒక కాయిన్ ఇచ్చారు, అది నేను ఉంచేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎలాగూ ఇచ్చారు కదా, దంతెరస్ వస్తుంది, అలాగే దివాళీ వస్తుంది. దివాళీకి ఏంటంటే చిన్న గోల్డ్ ఏదైనా కొనుక్కొని పెట్టుకోవడం నాకు ఇష్టం అనమాట. సో ఆ రోజు మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటాం స్పెషల్ గా. చాలా మంది నార్త్ ఇండియన్స్ వాళ్ళందరూ దంతెరస్ చేసుకుంటారు, ధనత్రయోదశి. మనం మాత్రం దీపావళి రోజునే లక్ష్మీదేవి పూజ చేసుకుని, మాకేంటంటే ఆనవాయితీగా ఒక అట్టు వేసి దేవుడికి పెట్టడము, అలాగే ఏదైనా స్వీట్ చేసి పెడతారు, గారెలు అనుకుంటా. సో లాస్ట్ టైం చేసాము అలాగా.
అట్టు మాత్రం కంపల్సరీ అనమాట, అమావాస్య రోజు చేసేది. అండ్ ఆ రోజు చాలా బలంగా కూడా ఉంటుందంట మనం చేసే పూజ అయినా ఏదైనా. సో మంచి పని చెయ్యరు అమావాస్య రోజు, బట్ దీపావళి రోజు స్పెషల్లీ నరకాసురిని వధలాగా భావించి పండగ సెలబ్రేట్ చేసుకోవడం మనందరికీ ఆనవాయితీగా వస్తుంది కదా. అందులో భాగంగానే మనం ఆ రోజు లక్ష్మీదేవి పూజ కూడా చేసుకుంటాం అనమాట. సో అయితే ఇక్కడ ఇది ధాన్యం పోసి దేవుడి దగ్గర పెట్టుకోవడానికి అని చెప్పి అప్పట్లో కొంచెం అని చెప్పేవారండి. సో కుబేర కొంచెం అని చెప్పి మనం వేరే తీసుకున్నాము, దాని మీద శంకు చక్రాలతో అలా ఉంది కదా మన దగ్గర. సో ఇదేంటంటే కొంచెం లాగా షేప్ లో ఉంది, ఇది ధాన్యం వేసి పెట్టుకుంటారంట. సో మెనీ థింగ్స్ అండి, ఇంకెన్నో వచ్చేస్తున్నాయో తెలియదు. అండ్ ఇక్కడ ఇవి చూడండి, నేను ఇవి తీసుకున్నాను. టార్టాయిస్ మీద దియాస్ పెట్టుకోవచ్చు, పసుపు కుంకుమ వేసుకోవచ్చు, ఎంట్రన్స్ లో పెట్టుకోవడానికి శుభం కలుగుతుందని భావిస్తూ. సో ఇలా వాటిపైన దీపాలు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట కార్తీక మాసంలో కానీ, లేకపోతే మనం టీపాయ్ మీద మన ఎంట్రన్స్లో పసుపు కుంకుమ వేసి పెట్టుకోవడం కానీ చాలా బాగా అనిపించినాయి నాకు ఇవి. ఆల్రెడీ నా దగ్గర ఈ క్రిస్టల్ టార్టాయిస్ ఉన్నాయి, సిల్వర్ లేదనమాట పైన. 25 గ్రామ్స్కి నేను ఈ 2 తీసుకున్నాను. అండ్ ఒక చిన్న కాయిన్ ఇంకా మిగిలిపోతే ఇంకొక చిన్న కాయిన్ వచ్చేసారు నాకు 2 గ్రామ్స్ 3 గ్రామ్స్కి. ఇది గైస్ అసలైంది, నాకైతే ఎంత నచ్చిందో. కానీ ఇది నా ఫోన్కి సరిపోలే, iPhone 15 అంట, బట్ ఇది ప్రో మ్యాక్స్ కాదు. ఇక్కడ నాకు కాయిన్ ఇచ్చి వాళ్ళు ఫోటో తీసుకున్నారు, సో వాళ్ళు డిస్ప్లే పెట్టుకుంటారంట. సో అందరికీ ఇలా కాయిన్స్ అయితే ఇస్తున్నారు అంటే, ఐ మీన్ ఎవరైతే గెలిస్తే వాళ్ళకి. అండ్ పెద్ద డ్రా కూడా ఉందంట, గోల్డ్ వచ్చేది, అది మనకి రాదులేండి. ఇంతవరకు దుబాయ్లో చిన్న డ్రా కూడా మాకు రాలా. ఇది గైస్ యాక్చువల్గా ఏంటంటే, ఇంతకీ మనం తీసుకునే డైమండ్ సెట్, అది ఏదైతే డైమండ్ సెట్ కాదు, అన్కట్ డైమండ్ అండ్ డైమండ్ నత్ తీసుకున్నాం కదా, ఎంత అయింది అని చెప్పలేదు కదా. సో దట్ ఈస్ 5 lakhs అయిందండి. 4,97,000 సంథింగ్, అరౌండ్ 5 lakh వర్త్ అనమాట. సో అది జరిగింది. నాకైతే ఆ పౌచ్ బాగా నచ్చింది, ఏదైతే మొబైల్ది. ఇక్కడ అడుగుతున్నా ఈయనకి ఆ మొబైల్ పౌచ్ ఆర్డర్ పెట్టుకోవచ్చా అని. అక్కడ ఈయన దేవుడికి పెట్టి మనకి ఇస్తున్నారు. వీళ్ళకి ఇది చాలా సెంటిమెంట్గా భావిస్తూ అక్కడ ఉన్న పువ్వులు అవి తీసివేసి, అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్ అండ్ ఒక పసుపు తాడు, పసుపు కొమ్ము చెప్పి వాళ్ళు ఇచ్చారనమాట. సో చాలా చాలా బాగా అనిపించింది. ఇది గైస్ మన వీడియో నచ్చితే కనుక, నచ్చకపోయినా కూడా లైక్ అయితే ఇవ్వండి అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటానని చెప్తున్నాను, బట్ నాకు ఈ మధ్య కోల్డ్ అండ్ కఫ్ చాలా సీరియస్ అయిపోయింది, సైనస్ ఉంది నాకు, దానివల్ల ఎక్కువ అయిపోయింది. సో నవరాత్రుల్లో ఈ పొగ ఇదంతా ఉంటుందేమో, బాగా సిక్ అయ్యాను అనమాట. సో వీడియోస్ పెట్టలేకపోయాను, బట్ ఇప్పుడు వీడియోస్ కంటిన్యూ చేస్తాను. ఎడిటింగ్ ఇప్పుడు ఇది ఎడిట్ చేసి మళ్ళీ డిలీట్ చేశానండి, డ్రాఫ్ట్లో కూడా లేదు. సో చాలా సఫర్ అయ్యాను. సో మళ్ళీ ఎడిట్ చేస్తున్నాను, సో ఇది అప్లోడ్ చేస్తున్నాను. సో మోస్ట్లీ ఇవాళ అప్లోడ్ చేసేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ కూడా, అప్కమింగ్ వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి, మన కంటెంట్ ఏంటి, అసలు మన వీడియోస్ ఎలా రన్ అవుతున్నాయి. ఇక్కడైతే మేము లంచ్కి వచ్చేసాం, లంచ్ టైం అయిందనమాట. సో లంచ్ దస్పల్లాకి వచ్చాం, మై హస్బెండ్స్ ఫేవరెట్ హోటల్ రెస్టారెంట్ అనమాట ఇది. దస్పల్లాలో విశాఖపట్నంలో వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్ అనమాట. అది ఎప్పటి నుంచో ఉంది, మా హస్బెండ్ చదువుకున్నప్పుడు లంచ్కి టిఫిన్స్కి వచ్చేవారంట. ఇది గైస్ యాక్చువల్గా ఏంటంటే, మేము లంచ్ చేసేసి పిల్లలు ఏదైనా షాపింగ్ కోసమే వచ్చాము, వాళ్ళు బట్టలు అవి తీసుకుంటానన్నారు. సో దస్పల్లా లంచ్ చాలా చాలా బాగుంటుందండి. ఈరోజు మేము వెజ్జే తిన్నాము. సో సండే మేము వెజ్ తింటాము, పాప వాళ్ళు తింటారు కానీ ఇంకా మాతో పాటు వెజ్ తిన్నారు. సో అన్ని రకాలు, అంటే పూరి, జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ ఒకటి ఇస్తారు, పూరి కానీ చపాతీ కానీ కంపల్సరీ, అన్ని రకాల కర్రీస్ ఉంటాయి. ఇక్కడ స్పెషల్లీ అండి కర్డ్, ఫేవరెట్ కర్డ్ అండి. నా కూతురు కర్డ్ తిందు, చూడండి ఎలా తుడుచుకుంటుందో అదంతా టిష్యూతో. అండ్ ఇక్కడ మేము షాపింగ్కి వచ్చేసాం. ఇది వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఎక్కువ లేవు, కలెక్షన్ లేవు. ఒక 3 టాప్స్ తీసుకున్నారు, బ్లాక్ ఒకటి, వైట్ 2, అండ్ దానికి లెగిన్స్ తీసుకున్నమాట. ఆ గ్రే లెగిన్ కూడా ఒకటే ఉంది. సో కలెక్షన్ అయితే పెద్దగా లేదు. మేము సిఎంఆర్కే వచ్చాము వైజాగ్లో, బట్ ఇంక ఇవి తీసుకున్నారనమాట. తీసుకుని ఇంకా అక్కడ నేను ఒక హాఫ్ శారీ తీసుకున్నాను, ఐ మీన్ ఓనీ. అండ్ పిల్లలు ఇక్కడ చెప్పులు చూస్తున్నారు, వాళ్ళు చెప్పులు కూడా కావాలన్నారు అనమాట. యాక్చువల్గా షూస్ ఏంటంటే షూస్ వేసుకోవట్లేదు అక్కడ వాళ్ళు. సో చెప్పులు వేసుకోవడం వల్ల ఎండ బాగా ఉందండి, దానివల్ల వాళ్ళ కాళ్ళన్నీ మాడిపోతున్నాయి. చెప్తూనే ఉన్నాను షూస్ వేసుకోండమ్మా. అయితే ఒక ఫుట్ కవర్ అయ్యేలా ఈ చెప్పల్స్ వచ్చినాయి స్కెచర్స్లో. ఇవి కూడా సేమ్ షూస్ కాస్టే ఉన్నాయి, 5,000 ఉన్నాయి. బట్ వీళ్ళ సైజ్ యాక్చువల్లీ అక్కడ బ్లూ ఒకటి, పింక్ ఒకటి, పీచ్ కలర్ ఒకటి ఉంది. సో బ్లూ నచ్చింది, అడిగితేనేమో సైజ్ లేదు, 38 సైజ్ కావాలి, యాజ్ వెల్ యాజ్ 2 కావాలి. సో లేవు. వాళ్ళు ఏమన్నారంటే నెంబర్ ఇవ్వండి మ్యామ్, మేము వచ్చిన వెంటనే మీకు ఫోన్ చేస్తాము అని చెప్పి. ఈవెన్ స్కెచెస్ దానికైనా వెళ్దామని చెప్పి మేము అనుకున్నాం. అయితే ఈ రోజుకైతే షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాం, ఇంకా మిగతా షాపింగ్ ఏం చేయలే, వచ్చేసాం. ఎందుకంటే నాకు అసలు బాగాలేదు, దగ్గు వస్తానే ఉంది. సో నా కూతురు అంటే నా ప్రైవసీని డిస్టర్బ్ చేయకు, నేను చూసుకుంటున్నానని ఇక్కడ నాకు ఓఆర్ఎస్ మా ఆయన నా బ్యాగ్లో వేసేసారు, బాగాలేదని చెప్పి ఇక్కడ ఓఆర్ఎస్ ఒకటి తాగుతున్నా, చాలా కష్టంగా తాగాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.